హాయ్ ఫ్రెండ్స్, మీకు ఉదయం క్యాప్సికం వేయించి చూపించాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ క్యాప్సికం పొయ్యి మీద పెట్టి కాస్త కొంచెం నూనె వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆల్రెడీ నూనెలో వేయించేసాను ఫ్రెండ్స్. అది ఎక్కువ కాదు ఫ్రెండ్స్, కొంచెం. ఎందుకంటే నూనెలో ఆల్రెడీ ఉదయం స్నానం చేసే. ఇప్పుడు ఈ క్యాప్సికం ఉంది కదా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. అంటే ఇది మేము సొంతంగా ఇంట్లో తయారు చేసుకున్న పొడి ఫ్రెండ్స్. చెప్తాను. బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, దోసపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్రతో అన్నీ ఉట్టిన నూనె వేయకుంటే ఉట్టిని వేయించాలి ఫ్రెండ్స్. ఈ పౌడరు వేయించేసిన పౌడరు క్యాప్సికం ఉంది కదా ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్. ఇలా క్యాప్సికంలో ఇలా పెట్టుకొని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి, మీ ఇంట్లో పిల్లలకు కూడా నచ్చుతుంది. కొంచెం ఫ్రెండ్స్, ఎక్కువ పెట్టక్కర్లేదు, కొంచెం పెట్టి. ఆల్రెడీ ఇవి నూనెలో వేయించేసినవే. ఇలా పెట్టి ఫ్రెండ్స్, ఇలా పెట్టి వేయించుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాగ పెట్టిన ఎంతసేపు యాగక్కర్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ క్యాప్సికం నూనెలో వేయించేసాం కదా ఫ్రెండ్స్. ఇలా మెత్తగా వేయించుకున్నాం కదా ఫ్రెండ్స్. అందులో ఈ కూర కారం పెట్టి వేయించుకోవడం ఫ్రెండ్స్. చెట్ని మీకు అర్థమైంది ఫ్రెండ్స్. ఇందులో మేము సొంతంగా ఇంట్లో చేసుకున్న పొడిది జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, దోసపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర. ఇవి అన్నీ కూడా ఫస్ట్ నూనెలో ఉట్టి పెనంలోనే జీడిపప్పు, బాదం పప్పు, దోసపప్పు వేయించాలి ఫ్రెండ్స్. సగం వేయిన తర్వాత పిస్తా పప్పు వేయాలి ఫ్రెండ్స్. అది కూడా వేయిన తర్వాత వీటి ఎక్కువ ఫ్రెండ్స్ చెన్నీను. అప్పుడు ఎండుమిరపకాయలు, జీలకర్ర వేయాలి ఫ్రెండ్స్. అంటే జీలకర్ర మీకు ఇష్టం, ఎక్కువ తిన్నవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తిన్నవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. అంటే మేము కొలతలతో చేయం ఫ్రెండ్స్. మేము ఇలాగా ఏమంటారు అజ్జంతో చేస్తాం ఫ్రెండ్స్. ఇంత పావు కేజీ, అర కేజీ మేము చేయం, మేము అలా చేసుకుంటాం ఫ్రెండ్స్. మీరు కూడా అలా చేసుకోకపోతే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పొడి. మీరు ఇంకా బయట ఇప్పుడు ఎక్కడ కూడా తిని ఉండరు. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అక్కడ మీకు డౌట్లు ఉంటే కనుక నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు మీకు డౌట్లు క్లియర్ చేస్తాను. నా ఫోన్ నెంబర్ చెప్పండి ఫ్రెండ్స్. అదే ఇట్లా జస్ట్ ఇలా పెట్టుకొని అంతే. ఇలా ఇంకొక అయిపోయింది. ఇంకో 5 నిమిషాల్లో ఇది అయిపోతుంది. రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు పిల్లలందరూ బయట ఫుడ్ ఇష్టపడుతున్నారు కదా, అలా కాకుండా ఇలా చేస్తే ఇంట్లో శుభ్రంగా తింటారు. ఒక నూనె కనుక ఎక్కువ తినేవాళ్ళంటే కొంచెం నూనె వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేం ప్రాబ్లం లేదు. నూనె తక్కువ తినేవాళ్ళంటే కొంచెం నూనె తక్కువ వేసుకోవచ్చు. అదే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ చూపిస్తాను కదా మీకు. ఇలా ఒక 5 నిమిషాలు నూనెలో వేస్తే ఫ్రెండ్స్ ఇది అయిపోతుంది. 5 నిమిషాలు పోయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. సరే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.